కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో 2 రోజులు పర్యటిస్తుంది. ఎన్నికలకు సంబంధించి అన్ని జిల్లాల అధికారులు ఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సీఈసీని కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ టూర్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఇవాళ రేపు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీలతో సమావేశం, అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం, ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం ముగిసింది. రాజకీయ పార్టీలు కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి, తప్పులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు ప్రధానంగా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రం వరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రధానంగా సమీక్ష జరుపుతారు. జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, అన్ని జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రధానంగా ఎన్నికల కమిషన్ అధికారులతో కూడా చర్చలు జరుపుతుంటారు. ఈవీతో కూడా సమీక్ష చేస్తారు ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి. రాజకీయ పార్టీలు కొన్ని రకాల సూచనలు చేశాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఓట్ బ్యాంక్ పెంచడం కోసం, ఓట్ బ్యాంక్ అంటే గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ సక్రమంగా జరగడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ప్రధానంగా సిపిఎం కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి, సిఈసి దృష్టికి తీసుకెళ్ళాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఈసికి ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఎన్నికలు జరిగే ప్రధానంగా బూతుల దగ్గర నుంచి, పోలింగ్ బూతుల దగ్గర నుంచి స్ట్రాంగ్ రూమ్ల వరకు, అంటే ఎన్నికలు జరుగుతున్న తీరు ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా పరిశీలించడం కోసం అధికారులు కూడా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.